ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి దశలోకి ప్రవేశించింది. దాదాపు 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ అమరావతి నగరం సాధారణ రాజధానిలా కాకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతోటి దీన్ని రూపొందిస్తా ఉన్నారు. ప్రభుత్వం దీన్ని ఒక నగరంగా కాకుండా 27 చిన్న పట్టణాల సముదాయంగా తీర్చిదిద్దబోతా ఉంది. ప్రతి ప్రాంతం ఒక ప్రత్యేక లక్ష్యంతో అభివృద్ధి చెందేలా మాస్టర్ ప్లాన్ అయితే రూపొందించడం జరిగింది. దీని ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమగ్రంగా ఈ అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయటం అయితే జరుగుతూ ఉంది. ఈ నిర్మాణంలో బ్లాక్ లెవెల్ ప్లానింగ్ అనే ఒక వినూత్న విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మొత్తం నగరాన్ని 500 మీటర్ల పొడవు, 500 మీటర్ల వెడల్పు గల చిన్న చిన్న భాగాలుగా విభజించడం జరిగింది. ప్రతి భాగం ఒక ప్రత్యేక యూనిట్లా పనిచేస్తూ ఉంది. పాత నగరాల్లో కనిపించేలా సందులు అలాగే డెడ్ ఎండ్లు లేకుండా ప్రతి వీధి మరొక ప్రధాన రహదారితో అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గి నగరంలో ఎక్కడికైనా సులభంగా చేరుకునే వీలు కలుగుతుంది. వాహనాల రాకపోకలు కూడా సాఫీగా సాగేందుకు అవకాశం అయితే ఉంటుంది. అమరావతిలో నివాస ప్రాంతాలకే పరిమితం కాకుండా వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రత్యేక నగరాలను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఒకటి జస్టిస్ సిటీ కావచ్చు, నాలెడ్జ్ సిటీ కావచ్చు, ఎలక్ట్రానిక్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఇలా 9 థీములతోటి ఈ నగరాలను నిర్మిస్తూ ఉన్నారు. ప్రతి 500 మీటర్ల బ్లాక్ పరిధిలో అవసరమైనటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఆసుపత్రులు, పార్కులు, కమ్యూనిటీ హాళ్ళు, ఇలా ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఉండేలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీంతో ప్రజలు రోజువారీ అవసరాల కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. పర్యావరణ పరిరక్షణ కూడా అమరావతి రాజధాని నగరంలో ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. వాక్ టు వర్క్ అనే కాన్సెప్ట్ను అమరావతి నగరంలో అమలు చేస్తున్నారు. అంటే ఉద్యోగాలు, వ్యాపార కేంద్రాలు ఇంటికి దగ్గరగా ఉండేలా ఈ ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సాధారణంగా 10 నుంచి 15 నిమిషాల్లో నడుచుకుంటూ వాళ్ళ యొక్క కార్యాలయాలు కావచ్చు, వ్యాపార సముదాయాలు కావచ్చు వెళ్ళేలా ఈ నగరాన్ని రూపకల్పన చేస్తూ ఉన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు సైకిల్ ట్రాక్లు కావచ్చు, బ్యాటరీ వాహనాలు, ప్రత్యేకంగా మార్గాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలను పూర్తిగా వాహన రహిత ప్రాంతాలుగా మార్చి అక్కడ పర్యావరణానికి హాని చేయనటువంటి వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఇది అమరావతిని ఒక పచ్చని స్వచ్ఛమైనటువంటి నగరంగా నిలబెడుతుందన్నటువంటి నమ్మకం చాలా మందిలో ఉంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో కూడా ఈ ప్రణాళికలు భవిష్యత్తులో సహాయపడతాయి. నగరంలో గ్రీన్ స్పేసులు, అలాగే పార్కులు, నీటి వనరులు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండేలా ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఆయన దగ్గరుండి కూడా ఇలాంటి డిజైన్స్ అన్ని కూడా అధికారుల చేత ప్లాన్ చేయిస్తా ఉన్నారు. ఇక నిర్మాణ పనుల విషయానికి వస్తే ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారులు కావచ్చు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, 2026 చివరి నాటికి కూడా ఇవన్నీ కూడా పూర్తి చేయాలన్నట్లు లక్ష్యంతో ప్రభుత్వం పెట్టుకుంది. ఆ తర్వాత మిగిలిన మౌలిక సదుపాయాలు కూడా దశల వారీగా పూర్తి చేసి 2020 నాటికి నగరాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఒక ప్రణాళిక అయితే రూపొందించుకోవడం జరిగింది. భూములు ఇచ్చినటువంటి రైతుల పట్ల కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే చూపుతా ఉంది. వారికి కేటాయించినటువంటి ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వటం మీద ఏపీ సిఆర్డిఏ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. రోడ్లు కావచ్చు, నీటి సౌకర్యం కావచ్చు, విద్యుత్ వంటి మౌలిక వసతులతోటి రైతులకు తిరిగి వాళ్ళ ప్లాట్లు, రిటర్నబుల్ ప్లాట్లు అందజేయబోతా ఉన్నారు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే అమరావతి నిర్మాణం ఏదో ఒక సాధారణ నగరం ప్రాజెక్టుగా కాకుండా దీన్ని భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం అయితే సమగ్ర ప్రణాళికలతోటి రాబోయే 2 ఏళ్లలో ఈ నగర రూపురేఖలు పూర్తిగా మార్చే విధంగా పనులు వేగంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ మహత్తర ప్రాజెక్టు కనుక పూర్తయితే అది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అలాగే సామాజిక అభివృద్ధికి కూడా ఒక బలమైనటువంటి పునాదిగా నిలవబోతుందంటలో ఎలాంటి సందేహం లేదు. అమరావతి నిజమైనటువంటి గ్లోబల్ సిటీగా కీలకమైనటువంటి అడుగు భవిష్యత్తులో పడబోతుందనే మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు.